హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అండి, అదే చికెన్ కీమా. చికెన్ కీమా మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు హోటల్లోనే అలా తింటూ ఉంటాం కదా, కానీ ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు మెత్తటి పీసెస్ ఉంటాయి కదా, అవి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఎటువంటి సాల్ట్, పసుపు ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. మిక్సీ పట్టుకోవాలి. పాన్ పెట్టేసి పాన్లో ఆయిల్ 1 స్పూన్ సరిపోతుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. అంతా ఒక చోట కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ చికెన్ కీమా ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలండి, హైలో పెట్టకూడదు. చికెన్ని వేసిన తర్వాత ఆయిల్ మొత్తం చికెన్కి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్లో వాటర్ ఎక్కువ వస్తాయి. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం చికెన్కి పట్టిన తర్వాత పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో. వాటర్ వేయకుండానే ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. పసుపు, సాల్ట్ కూడా మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి ఈ చికెన్ కీమా. ఫస్ట్ బాగా కలుపుకుంటే పొడి పొడిగా వస్తుందండి, లేదంటే ఇలా ముద్దగానే ఉంటుంది. చూసారు కదా, నేను ఎక్కువసేపు కలుపుతానే ఉన్నాను, అందుకే నాకు పొడి పొడిగా వచ్చింది. చికెన్ కీమా మామూలు మెత్తటి ముక్కలే కాదండి, స్కిన్తో కూడా చేసుకోవచ్చు. స్కిన్తో కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు స్కిన్లెస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం చికెన్ తెచ్చుకున్న ప్రతిసారి కొన్ని మెత్తటి ముక్కలు తీసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రెడీ అయ్యేలోపు మసాలా ప్రిపేర్ చేద్దాము. మసాలా మనం ఎప్పుడు చికెన్కి చేసుకునే మసాలా సరిపోతుందండి. నేను చికెన్ కూడా చేస్తున్నాను, అందుకే పేస్ట్ లాగా చేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసినా సరే ఎంత ఆయిల్ వచ్చిందో చూసారా. ఆయిల్ ఇలాగే వస్తుందండి, అందుకే ఆయిల్ తక్కువ యూజ్ చేయమని చెప్పాను. 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. మనము ఎక్కువ కలుపుతానే ఉండాలండి. మూత పెట్టి మగ్గించుకోవటం, కలపటం హైలో పెట్టి అస్సలు చేయొద్దు, సిమ్లో పెట్టి చేసుకోవాలి. చికెన్ హాఫ్ కన్నా ఎక్కువ బాయిల్ అయింది అనుకున్నప్పుడు మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్నాక మళ్ళీ బాగా కలుపుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, నేను ఎప్పటికప్పుడు మూత పెడుతున్నాను, తీస్తున్నాను. మూత పెట్టి తీస్తూ కలుపుతూ ఉండాలి. కింద అంటుకోకుండా చూసుకోవాలండి. ఇప్పుడు చికెన్ కీమా అనేది రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నట్లుగా మధ్యలో వదిలేసి ఒక ఎగ్ని వేసుకోవాలి. ఎగ్ పూర్తిగా ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఎగ్ వేసినా కూడా బాగుంటుంది. ఎగ్ వేసిన వెంటనే కలపకుండా కొంచెం సేపు అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఎగ్ త్వరగా బాయిల్ అవుతుంది కదా, అందుకని చెప్పి కీమా మొత్తం రెడీ అయిన తర్వాత మాత్రమే ఎగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎగ్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఎగ్ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ అలా ఉంచేసేయండి. తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చికెన్ కీమా అనేది రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుంటే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కీమా రెడీ అయిపోయింది. చికెన్ రోల్స్ కూడా మనం దీంతోనే తయారు చేసుకోవచ్చండి. చపాతీలు రెడీ చేసుకొని చపాతీల్లో పెట్టి ఇచ్చేసేయచ్చు. రోల్ లాగా చేసేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఎంతో టేస్టీగా ఉండే హై ప్రోటీన్ ఫుడ్ చికెన్ కీమా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.